నారాయణ నారాయణ. మునీంద్ర, ఈ రాజసూయ గారి సత్యమములను అనుగ్రహించినందుకు తండ్రి. కానీ నా మనసు ఒక ప్రశ్న తొలచి వేస్తోంది. ఏమిటది ధర్మనందన? శిశుపాలుడు కృష్ణుని ఎందుకు అంతగా నిర్మించాడు? కృష్ణుడే సర్వాంతర్యామి అన్న విషయం అర్థం కాలేదా? లేక అవనకి ఇంకేమైనా కారణం ఉందా? మంచి ప్రశ్న ధర్మనందన. ఈ శిశుపాల వధ వెనుక ఓ కథ ఉంది, చెప్తా విను. అలాగే మునీంద్ర. బ్రహ్మమానస పుత్రుడైన సనకసునందనాథులు ఒకనాడు ఆ నారాయణుడి దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు చేరారు. చిన్నపిల్లల రూపంలో ఉన్న వాళ్ళని అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు చూసి శ్రీహరి దర్శనం వీలుపడదని చెప్పి ఇంకా ఎన్నో అనుకోని మాటలని తరిమేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ నలుగురికి కోపం వచ్చి జయ విజయుల్ని శపించారు. ఏమని శపించారు మహాముని? మీకు నారాయణుడి ద్వారపాలకులుగా ఉండటానికి అర్హత లేదు, మీరు అసురులుగా జన్మించండి అని శాపం పెట్టారు. అప్పుడు జయ విజయులు వాళ్ళ కాళ్ళపైన పడి క్షమించమని అడిగారు. సనకసనందనాథులు కరుణించి 3 జన్మలు శ్రీహరి శత్రువులుగా జన్మించిన తరువాత మళ్ళీ విష్ణు సన్నదికి చేరుతారని శాపాన్ని మార్చారు. ఆ విధంగా శాపగ్రస్తులైన జయ విజయులు మొదలు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు వరాహస్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి చేతిలో మరణించాడు. ఆ తరువాత హిరణ్యకశిపుణ్ణి సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి అవతరించాడు. ఆ తరువాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరాముని చేతిలో మరణించారు. ఆ తరువాత ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో మరణించి శాప విమోచనమై వైకుంఠ ద్వారాలు చేరాడు. మొదటి అవతారంలో ప్రహ్లాదుని ఎవరి నుంచి కాపాడడానికి కృష్ణమూర్తి అవతరించారు మునీంద్ర? తన తండ్రి అయిన హిరణ్యకశిపుడి నుండే. హిరణ్యకశిపుడు కన్న కొడుకునే హింసించాడా? హింసించడమే కాదు, చంపే ప్రయత్నం కూడా చేశాడు. అమ్మో, ఎందుకు మునీంద్ర? విష్ణుమూర్తి చేతుల్లో తన తమ్ముడు మరణించాలని నారాయణుడిపై పగ పెంచుకుని తనని ఓడించాలనే ఉద్దేశంతో మహా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి హిరణ్యకశిపుడికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు భూమి ఆకాశములయందు, వాయు జన్ములయందు, అగ్ని రాశులయందు, పగల రాత్రియందు మానవులతో గాని మృగములతో గాని యుద్ధం చేసినప్పుడు ఏ రకమైన ఆయుధం చేతనైనా మృత్యు లేకుండా ఉండాలని, ఇంకా యుద్ధంలో ఎదురులేని పరాక్రమము, 3 లోకాలపై విజయం ప్రసాదించమని కోరాడు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేశారు మహాత్మా? బ్రహ్మ ఇచ్చిన వరముల గర్వంతో ఇంద్రుడిని ఓడించి శ్రీహరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ ఆ మదం ఎక్కిన కళ్ళకి విష్ణుమూర్తి కనపడలేదు. ఒకరోజు తన కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానంలో కూర్చుని ఉండగా దేవి, మన కుమారుడు ఏమి చేస్తున్నాడు? ధ్యానంలో ఉన్నాడు ప్రభు. దైత్యులకు ఈ శాంత లక్షణాలు ఏమిటి దేవి? రాజ్యపాలన, శత్రు సంహారం ఉండాలి కానీ ఆ ఈశ్వరుని దయ వల్ల దుష్టుడు కాకుండా ఉంటే చాలు కదా స్వామి. ప్రహ్లాద, ప్రణామము తల్లి, ప్రణామము తండ్రి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమి చేస్తున్నావు నాయనా? దైవ ప్రార్థనలో ఉన్నాను తండ్రి. ఇప్పుడు నీకు కావాల్సినది దైవ ప్రార్థన కాదు, నువ్వు రాజ్యపాలన, శాస్త్రములు మొదలైన విద్యలు నేర్చుకోవాలి. అందుకే మన గురువు శుక్రాచార్యుడి కుమారులైన చండామార్కులని రమ్మని చెప్పాను. వారి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడివి కావాలి. అలాగే నాన్నగారు. చండామార్కులు వచ్చారు ప్రభు. ప్రవేశపెట్టు.
గురు కుమారులకు ప్రణామములు. విజయీ భవ. మీరిద్దరూ ప్రహ్లాదుడికి రాజ్యాంగము, శాస్త్రము, తర్కము మొదలైన విద్యాబుద్ధులు నేర్పాలి. మీరు నిశ్చింతగా ఉండండి. ప్రహ్లాదుని తీర్చిదిద్దే బాధ్యత మాది. ప్రహ్లాద, గురువులతో వెళ్ళి విద్యావంతుడివై తిరిగి రా తండ్రి. అలాగే నాన్నగారు. సెలవు మాత. వెళ్ళిరా నాయనా. అలా ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి ఎన్నో శాస్త్రాలు, రాజ్యపాలన మొదలైన విద్యలు నేర్పించారు. ప్రహ్లాదుడు కూడా గురువులు చెప్పినవన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాడు. మరి తండ్రికి కావాల్సినట్టు మారాడా? అది తెలుసుకుందామని ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని గురుకులం నుంచి రాజమందిరానికి రప్పించాడు. గురుపుత్రులకు ప్రణామములు.